బ్రేకింగ్ న్యూస్ హోర్ముజ్ జలసంధి పరిధిని దాటి ఇరాన్ దాడులకు సిద్ధమైంది. సముద్రంలో నౌకలని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను మిసైల్స్ తో పేల్చివేసింది. అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే భారత్ కు చెందిన ఓ నౌకపై హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం హోర్ముజ్ మీదుగా వచ్చే భారతీయ నౌకలకు ఇబ్బంది కలిగించబోమని ఇరాన్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ హోర్ముజ్ జలసంధి పరిధిని దాటి ఇరాన్ దాడులకు సిద్ధమైంది. సముద్రంలో నౌకలని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను మిసైల్స్ తో పేల్చివేసింది. అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే భారత్ కు చెందిన ఓ నౌకపై హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం హోర్ముజ్ మీదుగా వచ్చే భారతీయ నౌకలకు ఇబ్బంది కలిగించబోమని ఇరాన్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ హోర్ముజ్ జలసంధి పరిధిని దాటి ఇరాన్ దాడులకు సిద్ధమైంది. సముద్రంలో నౌకలని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను మిసైల్స్ తో పేల్చివేసింది. అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే భారత్ కు చెందిన ఓ నౌకపై హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం హోర్ముజ్ మీదుగా వచ్చే భారతీయ నౌకలకు ఇబ్బంది కలిగించబోమని ఇరాన్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ హోర్ముజ్ జలసంధి పరిధిని దాటి ఇరాన్ దాడులకు సిద్ధమైంది. సముద్రంలో నౌకలని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను మిసైల్స్ తో పేల్చివేసింది. అమెరికాకు చెందిన సేఫ్ సీ విష్ణు అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అయితే ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్ ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే భారత్ కు చెందిన ఓ నౌకపై హోర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం హోర్ముజ్ మీదుగా వచ్చే భారతీయ నౌకలకు ఇబ్బంది కలిగించబోమని ఇరాన్ ప్రకటించింది.